ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పెన్షన్‌లకు అప్లికేషన్ స్వీకరణ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి, ట్రాన్స్‌జెండర్‌లకి ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్‌ల కోసం అయితే నోటిఫికేషన్ రానే ఉన్నదని మంత్రి రామనాయుడు గారు తెలియపరిచారు. ఆ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వీడియో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్‌లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరి కోసం గుడ్ న్యూస్ అయితే అందింది. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్‌గా పెన్షన్ల కోసం అయితే అప్లికేషన్‌లు స్వీకరించిన దాఖలాలు లేవు. కానీ కొత్తగా నోటిఫికేషన్ రావడానికి సిద్ధమై ఉన్నది. ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లయితే శరవేగంగా జరుగుతున్నవి. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రభుత్వం ద్వారా తెలియపరచడం జరిగింది. అప్లికేషన్ స్వీకరణ వివరాలు ఇప్పుడు మనం చూసినట్లయితే వికలాంగులకైతే తప్పకుండా వికలాంగ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్‌లో మినిమం 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. 40% కంటే ఎక్కువ పర్సెంట్ ఉన్న వికలాంగులందరికీ కూడా పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్లకి 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా అప్లికేషన్ స్వీకరిస్తారు. అలాగే వితంతువులు భర్త చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ స్వీకరించి వారికి కూడా వితంతు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఒంటరి మహిళలు చూసినట్లయితే ఎవరైతే 35 సంవత్సరాలు పైబడి పెళ్లి కాకుండా ఉన్నటువంటి మహిళలకి ఎంఆర్ఓ గారి దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత కొంత సంవత్సరాల క్రితము భర్తతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవిస్తున్న ఒంటరి మహిళలు, అదేవిధంగా డైవర్స్ తీసుకున్న ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వడానికి ఒంటరి మహిళ పెన్షన్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 రకాల పెన్షన్లు తప్పకుండా ఇస్తారు. వీటితో పాటు తలసేమియా ఉన్న వారికి కూడా తలసేమియా పెన్షన్లు, శాశ్వత అంగవైకల్యం అంటే మంచానికి పరిమితమైన వారికి 15,000 పెన్షన్లు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని నిన్న కర్నూలులో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న మంత్రి రామనాయుడు గారు తెలియపరిచారు. ఈ విషయాన్ని గమనించి దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే ఒక నెలలోపే మాక్సిమము కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుందనేది ప్రభుత్వం నుంచి ఒక బలమైన సంకేతాలు అయితే మంత్రి రామనాయుడు గారి ద్వారా వెలువడి జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల కంటే ముందే కొత్త పెన్షన్ల స్వీకరణకు అప్లికేషన్లు స్వీకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్లు అంటే ముందు మనం ఎలా సిద్ధం కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ హిస్టరీ ప్రింట్ తీసుకుని ఉండాలి. దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అదేవిధంగా వికలాంగులైతే కూడా సదరం సర్టిఫికేటు 40% ఏవో ఉన్న సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మనకి డైవర్స్ అంటే విడో పెన్షన్లకు చూసినట్లయితే విడో పెన్షన్లకి భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 4 రకాల పెన్షన్లకి ఇవి ఉండాలి. అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ తీసుకున్నట్లుగా హాస్పిటల్ నుంచి డిఎంహెచ్ఓ నుంచి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా శాశ్వత తలసేమియా వ్యాధిగ్రస్తులు కానివ్వండి, బోధకాలు గలవారండి, వీళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్ డిఎంహెచ్ఓ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఈ రకాల సర్టిఫికేట్లు మనం సిద్ధం చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకొని లబ్ధి పొందాలని కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.